నిఘా వర్గాలు మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులు పట్టుకున్నట్లుగా తెలిపారు. ఎక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామని అన్నారు. ముందే సమాచారం వచ్చినప్పటికీ వారిపై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించినట్లుగా ఆయన వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులకు భద్రతపై సమీక్ష చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మావోయిస్టులు ఫ్రీ ఏపీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామంటున్న ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్తో పాటు సుమారు 50 మందిని కూడా పలు జిల్లాల్లో ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే మహేష్ చంద్ర లడ్డా కూడా మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మావోయిస్టులందరినీ కూడా ఇటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లడ్డా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఒక గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇంతమంది మావోయిస్టులు డంప్ అక్కడి నుంచి వచ్చింది. అసలు ఈ సమాచారం మీకు ఎలా వచ్చింది సార్? ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 1.5-2 months నుంచి మేము మా ఇంటెలిజెన్స్ కంటిన్యూస్గా ఉన్నాయి వాళ్ళ మీద. కొంతమంది ఇన్ఫర్మేషన్ అంటే ఛత్తీస్గఢ్ నుంచి, తెలంగాణ నుంచి వాళ్ళు సేఫ్ జోన్, షెల్టర్ జోన్ తీసుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. కొన్ని రోజులు ఇక్కడ ఉండి అండ్ దెన్ వెపన్స్ తెప్పించి మన నల్లమల్ల ఏఓబి ఏరియాలో పోయి అక్కడ ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. దానికోసం వాళ్ళు లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ప్లాన్లు ఉన్నారు. సో దెన్ వీఆర్ కంటిన్యూస్లీ వాచింగ్ దెమ్. మేము ఎందుకు ఇమీడియట్లీ రియాక్ట్ చేయలేదు అప్పుడంటే, కొంతమంది రియాక్ట్ చేస్తే మనం లార్జర్ ప్లాన్ ఏమి దాని మీద మనం మిస్ అయిపోతాము. వాళ్ళు ఎంతమంది వస్తారా, వాళ్ళు ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేస్తున్నారు. సో కంప్లీట్ 1.5 months నుంచి ఇది నడిచింది. దెన్ మొన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే కొంతమంది సీనియర్ మావోయిస్ట్ కార్డర్ ఏఓబిలో వచ్చారు. వాళ్ళు ఈ ఏరియాలో ఆపరేషన్ మళ్ళీ రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. Then immediately we have launched operation that immediately now time has come to complete it. So చేస్తే లక్కీలీ వాళ్ళు నిన్న ఒక ఎన్కౌంటర్లో 6 members చనిపోయారు. ఇక్కడ ఈరోజు 7 members కూడా వాళ్ళు లెఫ్ట్ ఓవర్ ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. దెన్ సైమల్టేనియస్లీ ఇక్కడ ఉన్న 50 members డిఫరెంట్ ప్లేసెస్లో ఇప్పటి వరకు ఉంటే 50 members మేము అరెస్ట్ చేసాము. సో వాళ్ళు కూడా దొరికిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్, తర్వాత కొన్ని లిటరేచర్స్, కొన్ని ఇప్పుడు పోలీస్ కస్టడీలో తీసుకొని ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి ఉన్నాయి, వాళ్ళకు లీడర్షిప్ ఏమి అనుకుంటున్నారు, ఈ ఏరియాలో ఏఓబి ఏరియాలో ఎవరు వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, కొంతమంది లొంగిపోతామని చెప్పి కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? లొంగిపోతే చాలా బెస్ట్ అదే. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఈ పాలసీకి ఫేవర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్ అప్పుడు ఈ సరెండర్ పాలసీ తీసుకువచ్చారు. సో వీఆర్ వెల్కమింగ్ దెమ్. వాళ్ళ మీద ఉన్న రివార్డ్స్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పెషల్ స్కిల్స్ డెవలప్ చేయించి వాళ్ళకు రీహాబిలిట్ చేయడం కూడా జరుగుతుంది. సో వీఆర్ మోర్ దెన్ వెల్కమింగ్ దెమ్. ఎనీబడి who wants to come, they can come with any source. Media source ఉండవచ్చు, హ్యూమన్ రైట్స్ సోర్స్ ఉండవచ్చు, జ్యుడిషియరీ సోర్స్ ఉండవచ్చు, డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ కూడా రావచ్చు. అండ్ వీ అష్యూర్ దెమ్ దే విల్ నాట్ బీ ఎనీ హార్మ్ టు దెమ్. దెన్ వాట్ ఎవర్ సరెండర్ పాలసీ మేము పక్కా ఫాలో చేస్తాం. సార్, రానున్న రోజుల్లో మావోయిస్ట్పై ఎలాంటి ఉక్కుపాదం మోపబోతున్నారు? 2-3 issues ఇక్కడ మన ఇప్పుడు కూడా ఆ ఫ్లోకి మనం నమ్మలేము. మనం ఆఫ్కోర్స్ ఆల్మోస్ట్ 63 మెంబర్స్కి ఇప్పటివరకు న్యూట్రలైజ్ చేసాము. బట్ చాలామంది బార్డర్కి అవతల సైడ్ లర్కింగ్లో ఉన్నారు. ఛాన్స్ దొరికితే వస్తారు. సో ఖచ్చితంగా వీఆర్ కీపింగ్ అవర్ ఫింగర్ క్రాస్డ్ అండ్ మేము కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ అండ్ ఫీల్డ్ యూనిట్స్కి రెడీ పెట్టాము. సెకండ్, మన ఆ ఏరియాలో ఉన్న బేసికలీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆర్ పాత టార్గెట్స్ ఎవరు ఉన్నారో అందరికీ సెన్సిటైజ్ చేసాము. సెక్యూరిటీ కూడా అందరికీ రివ్యూ చేయడం జరుగుతుంది. డీజీ గారు కూడా ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఆల్ యూనిట్ ఆఫీసర్స్కి చెప్పారు దట్ లెట్ us review immediately the security of all. Wherever required we will upgrade it, but there is no situation of alarm. So far AP lo we could neutralize everyone, whoever was there. Either we have arrested them or they have been neutralized. So I can assure on behalf of government that as of now there is no need to worry. Be cool and calm. We are here to take care of everything. Sir, gatamlo mukhyamantri
చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరిగింది, మీ మీద కూడా సైకిల్ బాంబ్ అటాక్ జరిగింది. దీంట్లో హిద్మా పాత్ర ఏమన్నా ఉందా? మీ సైకిల్ బాంబ్ దాడిలో ఆమె పాత్ర ఏమన్నా ఉందా? అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత ఏమైనా పెంచే అవకాశం ఉందంటే ఇప్పటికే ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఏజెన్సీ ప్రాంతాలని అక్కడున్న డోలీ మూతల్ని అరికట్టేందుకు కూడా నిత్యం అటు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏమన్నా భద్రత పెంచే అవకాశం ఉందా సార్? ఎస్, ఇప్పుడు జస్ట్ చెప్పాను అలాగా కంప్లీట్ సెక్యూరిటీ రివ్యూ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆల్ మినిస్టర్స్, ఆల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్స్, యాజ్ వెల్ యాజ్ our old sources and police officers. So we are reviewing for everyone. Wherever if we feel any upgradation of security is required, we'll do it. ఇది కాకుంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా ఇవ్వాలా లేకపోతే ఎక్సెస్ కంట్రోల్ ఏం పెట్టాలంటే దట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు వర్క్ అవుట్ ఆన్ దట్. సో దర్ ఇస్ నో ఇష్యూ ఆన్ దట్. సార్, ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్ట్ని పట్టుబట్టంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? No, it is our duty. We have to do our job, and good that we could succeed in this because he is one of the most dreaded person. AP lo, of course, he was not there, but off late మన ఏపీకి వచ్చి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఛత్తీస్గఢ్ అండ్ సరౌండింగ్ ఏరియాలో he was involved in almost 26 to 28 major losses to the security forces. ఒక కేసులో 76 security personnel చనిపోయారు. అలాగే there are multiple cases. So we knew that he's a very dangerous man and he's always goes after the security personnel. So from security point of view, from the overall Maoist perspective, it would be definitely a big achievement for the security forces, and hopefully now remaining Maoists will learn and they will surrender. సార్, అదేవిధంగా సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే సెంట్రల్ కమిటీ వాళ్ళు ఇటు ఏపీలో షెల్టర్ తీసుకున్నట్లు మీకు ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందా ఏంటి? No, as of now nobody is there. Anything is there, we'll let you know. Thank you. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ చీఫ్గా తన యొక్క బాధ్యత నిర్వహించామని చెప్పి మావోయిస్ట్ ఫ్రీ ఏపీగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మావోయిస్ట్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు తమంతా కృషి చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మహేష్ చంద్ర లడ్డా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో డిజిటల్ న్యూస్, ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి.